అందరికీ నమస్కారం. నేను మీ గోపాల్ అయ్యంగార్. శ్రీమతి రామానుజాయ నమః. 17వ తారీఖు నవంబర్ నెల నుంచి 23వ తారీఖు నవంబర్ వరకు ఈ వారం ఫలాలు ఎలా ఉన్నాయి, మేషరాశి నుంచి మీనరాశి వరకు తెలుసుకుందాం. ఈ వారంలో ఆదివారం నుంచి శనివారం వరకు, అలాగే రోహిణి నక్షత్రం నుంచి మఖా నక్షత్రం వరకు, విధియ తిథి నుంచి అష్టమి తిథి వరకు ఈ వార ఫలాలు ఉంటాయి. ఈ వారంలో గ్రహాల స్థితి కానీ చూసుకుంటే గురువు వృషభ రాశిలో, కుజుడు కర్కాటక రాశిలో, కేతు వచ్చేసి కన్యా రాశిలో, సూర్య బుధ గ్రహాలు వృశ్చిక రాశిలో, శుక్రుడు ధనుసు రాశిలో, శని కుంభరాశిలో, రాహు మీన రాశిలో సంచరిస్తున్నారు. చంద్రుడు సింహరాశి రోహిణి నక్షత్రం అంటే వృషభ రాశి నుంచి మొదలుకొని సింహరాశి వరకు ప్రయాణిస్తున్నారండి. ఈ గ్రహాల యొక్క పరిస్థితులను బట్టి మనం ఈ వారం 12 రాశులకు ఎలా ఉందో తెలుసుకొని, ఈ సూర్యుడు మనకి ఈ వారం మారుతున్నాడు. ఆ మారటం కూడా వృశ్చిక రాశిలోకి మారాడు. దాని ఫలితాలు చాలా గొప్పగా ఉంటాయని తెలుసుకుంటూ thesimpleastrologer.com అనే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మీ ధర్మంగా భావించండి. బంధువులకు, స్నేహితులకు తెలియచేయండి. జాతకం తెలుసుకోవడానికి కోసం మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి. మీతో నేను ఫోన్లో మాట్లాడి పరిహారాలు చెప్పి జాతకాన్ని మీకు 50 పేజీలు పంపించి 15 నిమిషాలు రికార్డ్ చేయిస్తాను. సింపుల్గా మీకు పరిహారాలు చెప్తాను ఏ సమస్యకైనా సరే. అలాగే దానికి తగినటువంటి గురుదక్షిణ కూడా ఉంటుందని చెప్పి తెలియజేస్తూ, మీనరాశి వాళ్ళందరికీ కూడా 15వ తారీఖు నవంబర్ నుంచి 23వ తారీఖు నవంబర్ వరకు ఎలా ఉందో తెలుసుకుందాం. ఈ మీనరాశికి అధిపతి గురువు. మరి గురువు అంటే మీకు ఎంతో మంది ఉన్నారు. దత్తాత్రేయ స్వామి, షిరిడి సాయిబాబా, శంకరాచార్య, దక్షిణామూర్తి అని ఎంతో అంటారు. ఆంజనేయ స్వామిని కూడా చక్కటి గురువుగా ఎన్నుకున్న వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. అలాంటి కోవలోకి వచ్చిన వాళ్ళే సత్యసాయిబాబా. సత్యసాయిబాబా జన్మదినం 23వ తారీఖు నవంబర్లో ఉంది. మీకు ఎవరికైతే సాయిబాబా మీద, సత్యసాయిబాబా మీద నమ్మకం ఉన్న వాళ్ళు, మంచి సదాభిప్రాయం ఉన్న వాళ్ళు ఈ వారంలో సత్యసాయిబాబా గుడికి వెళ్ళటం, పుట్టపర్తికి వెళ్ళటం, లేదా లోకల్లో ఉన్నటువంటి గుళ్ళకి వెళ్ళటం, వారి ఆశీర్వాదం తీసుకోవడం వల్ల ఎంతో మేలు జరుగుతుంది. ఈ వారంలో సూర్యుడు 6వ ఇంటి అధిపతి కాస్త అష్టమంలో ఉండి ఇప్పుడు 9వ ఇంటికి వచ్చాడు. మరి దాని ఫలితాలు ఎలా ఉంటాయి ఈ మీనరాశి వాళ్ళకి తెలుసుకుందాం. ఈ రాశి వాళ్ళందరూ కూడా చాలా సౌమ్యులు, శాంతంగా ఉంటారు, ప్రశాంతంగా ఉంటారు, ఏకాంతాన్ని కలిగి ఉంటారు. చక్కటి వ్యక్తిత్వం ఉన్నటువంటి మీకు కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితి గురుగ్రహం సరిగా లేకపోవటం, చికాకులు, అనుకున్న పనులు నిదానం చేద్దామన్న పని పోస్ట్పోన్ అవుతూ ఉండడం జరుగుతూ ఉంది. ఇవన్నిటి కూడా బయటపడటానికి కనక పుష్యరాగాన్ని చూపుడు వెలికి ధరించటం, 16 సార్లు గురుమంత్రాన్ని రోజు చదవటం, అలాగే 3 క్యారెట్ల బరువున్న రాయి, సిల్వరు, మేకింగ్ ఛార్జీ, పూజ సర్టిఫికెట్ కావాలి అన్న వాళ్ళు నన్ను కాంటాక్ట్ చేయటం చేయండి. ధన ఆదాయంగాని చూసుకుంటే ఈ వారం చాలా బాగుంది. కుటుంబంలో సంతోషం ఉంది, పిల్లల చదువులు బాగున్నాయి, తెలివితేటలు బాగా పనిచేస్తుంది. బంధువుల, స్నేహితుల సహాయ సహకారాలు పెద్దగా లభించదు. మానసిక ధైర్యాన్ని కలిగి ముందుకు వెళ్లాల్సిన అవసరం ఎంతైనా ఉంది. విలువైన వస్తువులు, భూములు, ఇల్లు, వాహనాలు అన్ని కూడా కొనడానికి ఎంతో అనుకూలంగా ఉంది. తల్లి ఆరోగ్యం బాగుంటుంది. ఆమె ఆశీస్సు వల్ల విలువైన వస్తువులు సేకరించుకుంటారు. పిల్లల యొక్క చదువు, వాళ్ళ యొక్క భవిష్యత్తు, వాళ్ళ విదేశీ యానాలు, దూర విద్య, కాలేజీలో సీట్ రావటం అన్ని కూడా ఈ వారం బాగుంది. తెలివైన నిర్ణయాలు తీసుకుంటూ ముందుకెళ్తారు. అలాగే ఆరోగ్యపరమైన విషయాల్లో మాత్రం జాగ్రత్తలు తీసుకోవాలి. సూర్యుడు ఎప్పుడైతే మీకు 6వ ఇంటి అధిపతి మొత్తం 3 చోట్ల తప్ప ఎక్కడ కూడా మీకు సంతోషాన్ని ఇవ్వడు. మీనరాశి వాళ్ళకి సూర్యుడు ఉంటే, వృషభ రాశిలో ఉంటే మీకు చాలా మంచిది. అలాగే సూర్యుడు తన సొంత ఇంట్లో, సూర్యుడు యొక్క ఇంట్లో సింహరాశిలో ఉంటే అది మంచిదే. కుంభరాశిలో ఉన్నా కూడా మంచిదే. మిగతా ఎక్కడున్నా కూడా సూర్యుడు మీకు ఆరోగ్యపరంగా ఇబ్బంది పెడుతూనే ఉంటాడు. కాబట్టి సంవత్సరంలో 3 నెలలు మాత్రమే మీకు సూర్యుడు అనుకూలంగా ఉన్నాడు. మిగతా రోజులు ఇబ్బందులు ఏదో ఒకటి ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండడం మంచిది. శత్రువులు ఎప్పుడూ ఉంటారు, మీకు పోటీదారులు ఉంటారు. అప్పుడు వాళ్ళ యొక్క ప్రజలు కూడా కొంచెం ఎక్కువగానే ఉంటుంది. జాగ్రత్తగా ఉండాలి. భార్యాభర్తల మధ్య చక్కటి సహాయత కలిగి సంతోషంగా, ఆనందంగా ఉంటారు. ప్రేమికులకు ఎంతో అనుకూలంగా ఉంది. తమ ప్రేమ వివాహాన్ని పెళ్లి విషయంగా మార్చుకోవడానికి అనుకూలంగా ఉంది. దూరంగా ఉన్న భార్యాభర్తలు కలుసుకుంటారు. పెళ్లి కాని వాళ్ళకు పెళ్లి కుదురుతుంది. అదృష్టం బాగా ఉంది. మీకు ఎటువంటి ఇబ్బంది లేదు. ఈ వారం అద్భుతంగా పార్ట్నర్షిప్ లో వ్యాపారాలు కూడా బాగా కలిసి వస్తాయి. అదృష్టంగానే చూసుకుంటే ఈ వారం మంచి అదృష్టవంతులు. తండ్రి యొక్క ఆశీస్సులు బాగున్నాయి, మామల ఆశీస్సులు బాగున్నాయి. ధర్మాన్ని పాటిస్తారు, అదృష్టవంతులు అవుతారు. ఉద్యోగంలో ప్రమోషన్ల కొరకు, మంచి పొజిషన్ కొరకు బాగా కష్టపడాలి. కనక పుష్యరాగాన్ని ధరించాలి. 3 క్యారెట్ల బరువున రాయి చేశారు పెట్టుకుని 16 సార్లు మంత్రం చదివితే ఉద్యోగంలో ఎటువంటి ఇబ్బంది రాదు. ఇప్పుడు ఉద్యోగాలు మారడానికి అనుకూలంగా లేదు. ఇంటర్వ్యూలో అంత సక్సెస్ అవ్వదు. విదేశాలకు వెళ్లాలన్న ప్రయత్నం
గట్టిగా చేయాల్సి ఉంటుంది. వ్యాపారంలో నష్టాల నుంచి బయటపడడానికి కోసం ప్రయత్నించాలి. మీకు ఎప్పుడైతే కరకపుష్య రాగం గురువారం ధరించాలి. మీ గురువుతో మీరు సంబంధం పెట్టుకోవడం మంచిది. గురు చరిత్ర చదువుకోవడం మంచిది. గురు మంత్రం 16 సార్లు చదవడం మంచిదని చెప్పడమే కాదు, శనగలు ప్రసాదంగా చేసి గురువారం నాడు గుళ్ళో పంచడం కూడా మంచిది. మీకు అదృష్టాన్ని ఇచ్చేవాడు కుజుడు. ఆ కుజుడు మీకు ఎప్పుడు కూడా తండ్రి నుంచి, తాతల నుంచి, పెద్దల నుంచి వాళ్ళ దోషాలను తొలగించి మీకు చక్కటి అదృష్టాన్ని ఇస్తాడు. తెల్ల పగడం అంటారు ఈ రాయిని. ఉంగరం వెలిగి ధరించాలి. మంగళవారం ధరించాలి. సుబ్రహ్మణ్య స్వామి, ఆంజనేయ స్వామి, నరసింహస్వామి గుళ్ళో పూజలు పెట్టి వేసుకోవాలి. 7 సార్లు ఆ మంత్రాన్ని చదవాలి. ఆ 3 క్యారెట్ల బరువున్న రాయి, సిల్వరు, మేకింగ్ ఛార్జీ, పూజ జపాలను చేసి నేనే ఇస్తాను. ఖచ్చితంగా మీరు నన్ను కాంటాక్ట్ చేయండి. మీ జాతకాలు 50 పేజీలు రెడీ చేసి మీకు మెయిల్ చేసి దాన్ని 20 నిమిషాలు మీకు అర్థమయ్యేటట్టుగా చదివి వినిపించి పరిహారాలు చెప్పి సింపుల్ గా పరిహారాలు చెప్తే ఈ ఛానల్ పేరు thesimple.astrologer.com అని చెప్పి పెట్టుకున్నాం. మీరందరూ ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మీ బాధ్యతగా, ధర్మంగా గుర్తించండి. మీ బంధువులకు, స్నేహితులకు నా గురించి తెలియజేయండి. అలాగే మీ అదృష్టరాయి కోసం మీ దశ ఏంటి, మీ నక్షత్రం ఏమిటి, లగ్నం ఏమిటి, రాశి ఏమిటి, అసలు ఏ సమస్యతో మీరు బాధపడుతున్నారు, ఆ సమస్యకి ఎటువంటి గ్రహాలు ఇబ్బందులు కలిగిస్తున్నాయి, ఆ సమస్యని మనం ఎలా అధిగమించాలి, ఇలాంటి అన్ని విషయాలు కూడా మీతో నేను చాలా నిదానంగా బ్రహ్మాండంగా మాట్లాడతాను. చాలా మంది అంటారు మీనరాశి వారికి ఎవరయ్యా అసలు అధిపతి అంటే, ఏదో ఒక్కొక్క రాశికి టకటక మనం దేవుళ్ళ పేరు చెప్పేస్తాం. కానీ మీ రాశికి వచ్చేసరికి గురువు అధిపతి. అక్కడే చూస్తే కృష్ణం అంటే జగద్గురుం అంటాం. అంటే భగవద్గీత చేసినటువంటి ఆ గురువు మనకు శ్రీకృష్ణుడే అన్నిటికీ మూల విరాట్లు అంటాం. కొన్నిసార్లు బాబాలని, దక్షిణామూర్తులని, శంకరాచార్యులు లాంటి వాళ్ళని నమ్ముకుంటాం. మీరు మీ ఆలోచనలతో మంచి గురువుని సంప్రదించండి. తూచా చెప్పకుండా గురువు యొక్క వాక్యాలను పాటించండి, అదృష్టవంతులు అవుతారు. జాతకం కోరుకున్న కాంటాక్ట్ చేస్తారని ఆశిస్తూ మినిస్టర్ సర్వీస్ పెట్టడం మీ గోపాలయ్యంగా.